నమస్కారం. ఇప్పుడు విశేషోక్తి అనేటువంటి అలంకారం గురించి తెలుసుకుందాం. దీని యొక్క లక్షణం ముందుగా వినండి. కార్యాజని విశేషోక్తి సతి పుష్కల కారణే. కార్యాజని విశేషోక్తి సతి పుష్కల కారణే. పుష్కల కారణే సతి, పుష్కలమైనటువంటి కారణం ఉన్నప్పటికీ కార్య అజని, కార్యం పుట్టకపోతే అది విశేషోక్తి, విశేషోక్తి అనేటువంటి అలంకారం అవుతుంది. అంటే కారణం ఉన్నప్పుడు కార్యం పుట్టాలి, కానీ కారణం పుష్కలంగా ఉన్నప్పటికీ కార్యం పుట్టదు. ఎక్కడైతే కారణం ఉన్నప్పటికీ కార్యం పుట్టదో అది విశేషోక్తి. కార్యాజని విశేషోక్తి సతి పుష్కల కారణే. ఉదాహరణ చూడండి. హృది శ్రేయక్షయో నాభూత్తు స్మరదీపే జ్వలత్యపి. హృదయమునందు స్మరదీపే, మన్మధుడైనటువంటి దీపం జ్వలత్యపి ప్రకాశిస్తున్నప్పటికీ శ్రేయక్షయము నా అభూత్ కాలేదు. హృదయంలో మన్మధుడైనటువంటి దీపం వెలుగుతున్నప్పటికీ శ్రేయక్షయము కాలేదు. దీపం వెలిగినప్పుడు నూనె తగ్గాలి. అంటే దీపం వెలుగుతున్నా నూనె తగ్గలేదు అనేటువంటిది ఇక్కడ మనం తీసుకోవాలి. కారణం ఉన్నప్పటికీ కార్యం పుట్టలేదు. ఇక్కడ స్నేహము అనే దానికి ఇంకో అర్థం ఏంటంటే ప్రేమ. మన్మధుడు అనేటువంటి దీపం వెలుగుతున్నప్పటికీ స్నేహక్షయము కాలేదు, ప్రేమ నశించలేదు అని అన్వయం చేసుకోవాలి. ఈ విధంగా కారణం ఉన్నప్పటికీ కార్యం పుట్టకపోతే అది విశేషోక్తి. అలాగే దీనికి ఇంకో ఉదాహరణ కూడా మనం చూద్దాం. అనురాగవతీ సంధ్య దివస తత్పురస్సర అహో దైవగతిశ్చిత్ర తథాపి న సమాగమ. సంధ్య అంటే సంధ్యారాగం. అనురాగవతి చాలా ప్రేమతో ఉంది. సంధ్యారాగం ఎర్రగా ఉంటుంది కాబట్టి అనురాగవతి, అది ప్రేమతో ఉంది. దివస అంటే పగలు, తత్పురస్సర అతని ముందు నడుస్తున్నాడు. ఈమె నాయిక చాలా ప్రేమతో ఉంది, ఎదురుగా నాయకుడు ముందు నడుస్తున్నాడు. అహో దైవగతి చిత్ర, దైవగతి ఎంత చిత్రమైంది. తథాపి న సమాగమ, అయినప్పటికీ ఇద్దరికీ సమాగమం కలగలేదు. అనురాగవతి సంధ్య, సంధ్య అనేటువంటి నాయిక చాలా అనురాగంతో కూడింది, ప్రేమతో కూడింది. దివస తత్పురస్సర, ఆమె ప్రియుడైనటువంటి దివసం ముందుగా నడుస్తున్నాడు, దూరంగా కూడా లేడు. అహో దైవగతి చిత్ర, దైవగతి ఎంత చిత్రమైంది. తథాపి న సమాగమ, వాళ్ళిద్దరికీ సమాగమం కలగలేదు. సంధ్యారాగం ఉంది, తర్వాత పగలు. సంధ్యారాగం ఉన్నంతసేపు పగలు రాదు, సంధ్యారాగం వెళ్ళిపోయాక పగలు ఉంటుంది. కాబట్టి సంధ్యారాగానికి ఆ పగటికి సమాగమం ఎప్పుడు కలగలేదు అన్నాడు. ఇక్కడ కారణం ఉన్నప్పటికీ కార్యం పుట్టలేదు కాబట్టి, వాళ్ళిద్దరి సమాగమం కలగలేదు కాబట్టి ఇది విశేషోక్తి. అందువల్ల సంధ్యారాగం ఉన్నసేపు పగలు రాదు, పగలు వచ్చాక సంధ్యారాగం ఉండదు అనేటువంటి ప్రకృతిలో ఉండేటువంటి ఒక చిత్రాన్ని తీసుకుని కవి ఇలా అభివర్ణించాడు. కాబట్టి అనురాగం ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి మధ్యన సమాగమం కలగలేదు. అనురాగవతీ సంధ్య దివస తత్పురస్సర అహో దైవగతిశ్చిత్ర తథాపి న సమాగమ. ఇది మరో ఉదాహరణ.